హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. సమ్మర్లో మన శరీరానికి చాలా చలవ చేసి ఎక్కువ న్యూట్రియంట్స్ని అందించే రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, అదేవిధంగా నీరసంగా ఉంటుంది, ఎనర్జీ కావాలి అనుకునే వాళ్ళకి, డైట్లోకి హెల్దీగా ఏదైనా రెసిపీ కావాలి అనుకునే వాళ్ళందరికీ ఈ రెసిపీ సూట్ అయిపోతుంది. ఈ రెసిపీ ఏంటో తెలియాలంటే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ నేను అండు కొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్ని 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు కప్ మెజర్మెంట్లో తీసుకుంటే మెజర్మెంట్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. 1 కప్పు అండు కొర్రలు తీసుకోండి. మీ ఫ్యామిలీ అందరికీ సరిపోవాలి అంటే 250 గ్రామ్స్ కప్ తీసుకోండి. లేదంటే కొంచెం క్వాంటిటీనే కావాలి అనుకుంటే 150 గ్రామ్స్ కప్పుని తీసుకొని మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ కప్పుతో మెజర్ చేసుకున్నాను. వాటర్ వేసేసుకొని వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత ఇందులోకి 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. మనము మిల్లెట్స్ కానివ్వండి, ఉరద్దాలు కానివ్వండి, లేదంటే రైస్ అయినా సరే సోక్ చేసుకోవాలంటే వాష్ చేసుకున్న తర్వాతే సోక్ చేసుకోండి. అప్పుడే అందులో ఉన్న పోషక విలువలు పోకుండా ఉంటాయి. అదేవిధంగా మనం తిన్న ఫుడ్లో న్యూట్రియంట్స్ అన్నీ మనకి అందుతాయి. ఇలా సోక్ చేసుకున్న ఈ వాటర్తోనే మొత్తం వాటర్ కుక్కర్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ కొర్రల్ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఈ అంబలి చేసుకోవడానికి ఇక్కడ మనము ముందు రోజే నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా హెల్దీగా, తేలికగా అనిపిస్తుంది శరీరానికి. లేదంటే డే టైంలో అయినా సరే చేసుకున్నట్లయితే 8 గంటల వరకు పులవబెట్టాలి. ఇప్పుడు ఇలా ఉడికించేసుకున్న ఈ కొర్రల గంజిని ఒక ఇత్తడి గిన్నెలోకి వేసుకోవాలి. ఇత్తడి గిన్నెలోకి ఎందుకు వేస్తున్నాను అంటే, మనం తినే ఫుడ్లో ఎక్కువ న్యూట్రియంట్స్ యాడ్ అవ్వాలి అంటే, మనం చాలా హెల్దీగా ఉండాలి అంటే ఈ వెజల్లో వేసుకోవచ్చు. మీరు ఇంకా టేస్టీగా ఉండాలి, టేస్ట్ కోసం అయితే మట్టి కుండలో కూడా వేసుకోవచ్చు. ఈ గంజిని 8 గంటల వరకు పక్కన పెట్టేయండి. 8 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారం కోసం నేను మిరియాలు వేస్తున్నాను. 6 మిరియాలు వేసుకోవాలి. మిరియాలకి బదులుగా మీరు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా గుప్పెడు కొత్తిమీరను వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకునే ఈ సాల్ట్ మజ్జిగలోకి కానివ్వండి, అదేవిధంగా గంజిలోకి కానివ్వండి, అంతా సరిపోయేలాగా నేను 1 టీ స్పూన్ మెజర్ చేసుకున్నాను. మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 250 ml కప్పుతో పెరుగును మెజర్ చేస్తున్నాను. అందులోకి 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని వేసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మజ్జిగ మిశ్రమంలోకి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మజ్జిగలాగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు. ఇందులోనే నిమ్మరసాన్ని పిండుకోవాలి. 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ పులుపుగా కావాలి అనుకుంటే అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవచ్చు. ఇందులోకి సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ 2 టీ స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ఇందులోకి మనం ఆల్రెడీ పులువ పెట్టేసుకున్న కొర్రల గంజిని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా నానిపోయిన గంజి మిశ్రమాన్ని నేను ఈ మజ్జిగలోకి వేసేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఈ అంబలి చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. నాకైతే ఈ కొర్రల అంబలి చాలా టేస్టీగా నచ్చేసిందండి. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి రెసిపీని ఇంట్లో అందరికీ తినిపించి ఆ తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ బ్రాస్ వెజల్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇది రోజంతా 2-3 గ్లాసులైనా తాగేసేయచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సమ్మర్లో ఆరోగ్యానికి అంబలి లాంటివి మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ని తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగేయలేము కాబట్టి ఇలా అంబలిలాగా అయినా చేసుకొని తాగేసేయచ్చు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.